హాయ్ అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను ఫైనల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నా కలవడానికి. చాలా రోజుల నుంచి అయితే వెళ్తాం. ఈరోజు పార్టీ ఏదైనా హోటల్ అయితే తిందాం. రూమ్లో అయితే వంట చేసుకుందాం అనుకున్నామని ఏమైతే తెలియదు, ఎందుకంటే ఇక్కడ రూమ్లు చిన్నవి కాబట్టి ఏమి చేయలేము ఎక్కువ. ఇప్పుడైతే నేను వెళ్తున్నా కార్ తీసుకొని. నైట్ అయితే పర్మిషన్ కూడా తీసుకున్నాను మేడంకి, వెళ్తున్నాను. వచ్చేప్పుడు మా అన్న కూడా దగ్గరికి టైం ఉంటే వెళ్ళొద్దాం, ఎందుకంటే రమ్మన్నాడు మొన్న. మళ్ళీ వెళ్ళలేని నాకు టైం దొరకలేదు. ఈరోజు ఫ్రైడే కాబట్టి మళ్ళీ వెళ్దాం నేను అనుకుంటున్నా. అయితే పోదాం, చూద్దాం టైం ఎంత పడుతుంది. 40 నిమిషాలు అయితే చూసింది లొకేషన్. మళ్ళీ కలుద్దాం. వచ్చేసాం చూడు సంసారం చిన్న ఏడాచిండు మొన్న కొత్తగా. చాలా రోజుల తర్వాత అయితే ఇల్లు దగ్గరికి అయితే వచ్చేసిన. అయితే పిల్లాడైతే మొన్న ఏమన్నా ఇండియా నుంచి అయితే వచ్చిండు. 2 months అవుతుంది దాదాపు. ఇతనైతే ఆసిఫ్ భాయ్ మీకైతే తెలుసు, ఇంతకుముందు కూడా నేను ఒకసారి వచ్చినుండే ఎయిర్పోర్ట్ నుంచి ఇటే డైరెక్ట్గా. ఇతనైతే కలిసిన వీళ్ళేమో బాగా సిగ్గుపడుతున్నారు వీడియోలో రమ్మంటే. ఇప్పుడు ఇంకొక వీడియో ఉంటుంది, ఇప్పుడు మీరు చూసి చాలా నవ్వుకుంటారు. దాని అయితే నేను మూవ్ ఫార్వర్డ్ చేసి నేనైతే వీడియో స్టార్ట్ చేయగానే అయితే చాలా నవ్వుతున్నారు అన్నమాట. ఏమైందేమో వీళ్ళకి ఎందుకు నవ్వుతుందో కూడా నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం వీడియోలోకి వస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా నవ్వుతున్నారు. ఏమైంది सिग्नल गिरा रुक रे गाड़ी हट जब से समझ रहे काल काल दिख रहा एडिट कर दो राइट कर दो ఉన్న కలర్ నేచురల్ బ్యూటీ తెల్లగా అవుతాం మా ఫోన్లో కెమెరా చూద్దాం సో పెట్టండి ఆయన ఇది ఉన్నోడివి నువ్వు రిచ్ కిడ్ రిచ్ కాదురా సీదా సీదా అలా అప్పుడు వైశారి సవి సీదా ఇండియన్ రెస్టారెంట్ పోతున్నాము తినేందుకు. ఇప్పుడు ఆశీర్వాద స్పాన్సర్ లేదు, మనోడు తండా స్పాన్సర్, వీడియో స్పాన్సర్, నా బండి స్పాన్సర్. బండి నాది. నోటిస్తాం 5 రూపాయలు. 5 రూపాయలు ఇండియాలో 5 రూపాయలు పెట్రోల్ వేయడం వస్తుంది. 100 రూపాయలు పోయమంటేనే కింద మీద చూస్తారు కార్లలో. చక్కగా పోయి తినరాలా, 2 గంటలకు పోవాలా డ్యూటీ ఇక 100 గంటకు పోదాం. మా సర్పంచ్ సాబ్ ఇలా స్పాన్సర్ చేసి చలో ఈరోజు మనదే కారు బోలో కాదు అలా సీదా సీదా మర్ర ముక్కు చూడి ఏమై రాసిపోయావు సపోర్ట్ చేస్తలేవు. ఇలా ఓడి తినిపిస్తాడు సర్పంచ్, ఓడి తినిపిస్తాడు సర్పంచ్, ఓడి తండ తాగిపిస్తాడు ఉప సర్పంచ్. నువ్వు వార్డు మెంబర్ వార్డు మెంబర్ మధ్యవర్తి మిలిటరీ. సరే మరి మళ్ళీ కలుద్దామా తిన్న తర్వాత. తినేటప్పుడు చూద్దాం ఏం తిందాము. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. హోటల్కి వెళ్ళి మేమైతే మన నిజామాబాద్ హోటల్ నుంచి అయితే మేమైతే కొన్ని పార్సల్ అయితే బిర్యానీ అయితే తెచ్చుకున్నాం, మటన్ బిర్యానీ ఇది అయితే. ఎందుకంటే అక్కడ హోటల్ చిన్నగా ఉందని కాబట్టి మేమైతే ఇక్కడికైతే తెచ్చుకుని రూమ్లో తింటున్నాం. రూమ్ కూడా చిన్నదే, కాకపోతే అక్కడ చాలామంది అయితే వెయిటింగ్లో అయితే ఉన్నారు. మనకు మళ్ళీ మనం తినేసి అయితే మళ్ళీ వెళ్ళిపోవాలా, డ్యూటీలాగా ఉంటాయి కాబట్టి మనకు అందుకోసం రూమ్కి అయితే తెచ్చుకుని అయితే తినేస్తున్నాం. ఇప్పుడు తిన్న తర్వాత మీరు చూడండి కొద్దిగా మంచిగా అయితే టేస్ట్ అయితే బాగానే ఉంది. ఎప్పుడైతే మేము పార్సల్ అయితే తీసాం, దాదాపు 4 పార్సల్ అయితే తెచ్చుకున్నాం బిర్యానీ. ఎందుకంటే ఒకవేళ సరిపోకపోతే అక్కడైతే హోటల్లో మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ ఇక్కడైతే దూరం మళ్ళీ తెచ్చుకోరాదన్నట్టు అయితే మేము 4 పార్సల్ అయితే తీసుకున్నాం. సో మాకైతే ముగ్గురికైతే 4 పార్సల్ అయితే సరిపోయింది. ఇప్పుడైతే మేము తిన్న తర్వాత అయితే వెళ్ళిపోతాం. बहुत इधर दिख रही मेरे दो दाल ठहर रहे थे दाल है 3 दाल ना गरम गरम दाल खाएंगे रे वेड़ी वेड़ी इसको इस तरह प्लेट बिरयानी బిర్యానీ తిన్న తర్వాత అయితే నేనైతే వెళ్ళే సమయం అయితే ఆసన్నమైంది అన్నమాట. ఎందుకంటే మనకు మళ్ళీ అయితే డ్యూటీకి వెళ్ళిపోవాలా. 3 గంటలకు అయితే మనం బలివాడ సిటీకి అయితే పోవాలా. ఇక్కడైతే కొద్దిగా ఫన్ ఉంటుంది, మీరైతే నవ్వుకోండి. రూమ్కి వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో మా అన్నని అయితే కూడా కలిసి అయితే ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్ళిపోతున్నా. మా మేడం అయితే 4 గంటలకు అయితే వచ్చేయమన్నది. 4 గంటలకు వచ్చిన తర్వాత బొలివాడ్ సిటీకి అయితే వెళ్దామని చెప్పగానే మా మేడం వాళ్ళని అయితే బొలివాడ్ సిటీకి అయితే తీసుకొని వచ్చేస్తున్నా. ఇప్పుడు ఆన్లైన్లో అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. చూస్తున్నారా బొలివాడ్ రియాద్లో ఇక్కడైతే వస్తుంది అన్నమాట. ఈ పార్కింగ్ అయితే ఉంది. ఈరోజు కూడా మన ఇమ్రాన్ అన్న వాళ్ళందరం అయితే ఇక్కడే ఈరోజు వచ్చినామన్నమాట. పార్కింగ్లో వెయిట్ చేస్తున్నాం. ఫుడ్ ఎలా అంటే ఇలా ఆర్డర్ చేసుకుని తినాలి. మళ్ళీ మొన్న వచ్చినలాగా
బొలివార్డ్ వరల్డ్ అది అన్ని దేశాలకు సంబంధించింది. ఇదేమో ఇక్కడ బొలివార్డ్ సిటీ మొత్తం ప్యారిస్ లాగా ఏదో మంచిగా అయితే రెడీ చేశారన్నమాట. జిప్ లైన్ ఇంతకుముందు వచ్చినాం కదా మనం. ఇంతకుముందు అయితే ఎంట్రీ ఫీజు ఉండే, ఇప్పుడైతే ఎంట్రీ కూడా తీసేసారు ఫీజు. అయితే లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి స్కానర్స్ అవుతున్నాయి. कर रहा है यार लाइटर रखा हुआ वो चेकिंग कर रहा है. ऐसा अच्छा है वाटर माउंटेन्स. మేమైతే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేసి అయితే మేము లోపలికైతే వచ్చేసినాం. ఫీజు అనేది ఏం లేదన్నమాట. ఎందుకంటే ముందుగా ఫీజు ఉండే, ఇప్పుడైతే తీసేసారు. దానికి సంబంధించిన మొత్తం ఖర్చు వెళ్ళిపోయిందేమో. ఇప్పుడైతే మొత్తం ఫ్రీగా చేసేసారు. పార్కింగ్లో కూడా ఫీజు అయితే ఏం లేదు. ఇప్పుడైతే మేము లోపలికి వచ్చిన తర్వాత మొత్తం అయితే పాటలు నడుస్తున్నాయి. అందుకోసం అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. చూడ్డానికి అయితే చాలా మంచిగా అనిపించింది, కానీ పాటలు అయితే చాలా నడుస్తున్నాయి. అందుకోసమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అవుతుందని అయితే నేనైతే పాటలు అయితే ఆఫ్ చేసేస్తున్నా. మీరు ఇది స్టోరీ చూస్తున్నారు కదా, ఇదైతే నాకైతే నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూసి ఇక్కడైతే ఒక ఛాంపియన్షిప్ జరిగిందన్నమాట. అందులో మన హైదరాబాద్, ముంబై నుంచి అయితే అందరూ అయితే వచ్చారు. స్నాక్స్ గేమింగ్, మోటల్, మాంబా గేమింగ్, ఎస్ఐటిఎల్ వాళ్ళైతే అందరూ వచ్చారు ఇక్కడికి. ఈ గోడల పైన అయితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ అయితే ఫింగర్ ప్రింట్స్ అయితే ఇలా తీసుకున్నారన్నమాట. చేతులది ఫింగర్ ప్రింట్స్. ఇదైతే మన ఇండియన్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ది ఇది. ఇంక ఇలాగే చాలామంది అయితే సౌదీ, మసరి, చాలా దేశాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఫింగర్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. ఇందులో అయితే నేను చాలా వెతికినా షారూఖ్ ఖాన్ వాళ్ళైతే ఎక్కడ కనిపించలేదు. ఇదైతే క్రిస్టియానో రొనాల్డోది, ఇది మన ఫుట్బాలర్ది. సేమ్ ఒక మనిషి నిజంగానే ఇట్లా చేసినట్టుంది చూస్తే మాత్రం. ఏడా రూల్స్ అధిగమిస్తే మాత్రం ఇదే గతి పడుతుంది. జిలా హౌస్ 2 ఎప్పుడైతే లోపలికి ఎంట్రీ తీసుకున్నామో మొత్తం తిరుగుతున్నాము. ఎట్లున్నారు చూడరి, మంది మొత్తం తిరుగుతున్నారు. ఆగమాగా ఉన్నది. షాప్స్ ఉన్నాయి. యారా ఏమంటారా? ये गेम्स खेलेगा वे फ्री में नहीं. కోట, దయ్యాల కోట. ఇందులో అయితే మొత్తం జాంబీది ఏమో ఉందనుకుంటా. ఇక్కడైతే టికెట్ అయితే కట్టాలి లోపలికి వెళ్ళాలంటే. మనకు అవసరం లేదు కాబట్టి బయట నుంచి తిరుగుదాం. జాంబీస్ కపాలం. అయితే ఇప్పుడు నైట్ 11:41 అవుతుంది. ఫోన్ అయితే వచ్చేసింది. ఇంకొక గంట అయితే పడుతుంది అన్నమాట ఈ నుంచి మనం పోనీకి. ఫోన్ అయితే వచ్చేసింది. పోవడానికైతే దాదాపు గంట పడుతుంది. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఇప్పుడైతే నేనైతే డోర్కి దగ్గర వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.